నగిరి నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గంలో నా ప్రజల మధ్య నేను ఓటేయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు, లోకేష్ కోట్లేదు, షర్మిలా కోట్లేదు, పవన్ కళ్యాణ్ కోట్లేదు. వీళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కథలు చెప్తారు. అంటే రాష్ట్రం మీద ప్రేమ లేదు, వాళ్ళ నుంచి నియోజకవర్గం మీద ప్రేమ లేదు అనేది అక్కడే అర్థమవుతుంది. వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు ఉండదు, ఓటు ఉండదు, కానీ మాట్లాడతారు. అండ్ నా మీద నుంచి వ్యక్తి భానుప్రకాష్ కూడా ఇక్కడ ఓటు లేదు, ఇల్లు లేదు. సో ప్రజలు గమనించాలి, ప్రజలు ఎవరు ప్రేమిస్తున్నారు, ప్రజల మధ్యలో ఎవరున్నారు, ప్రజలకు అందుబాటులో ఎవరున్నారు, ప్రజలకు సమస్య వస్తే పరుగులు తీసి ఎవరు వస్తారనేది తెలుసుకోవాలి. సో ఈరోజు నా నగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. ఆడపడుచుగా నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, 3వ సారి కూడా ఎమ్మెల్యే చేయడానికి మార్కెచెల్లం అందరూ కూడా స్పెషల్ థింగ్. సో నేను అంటే మహిళా ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్ లో మహిళా ఓటర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. అండ్ జగనన్నకి మాకు శక్తి మహిళా శక్తి. సో మహిళలందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఫ్యాన్కి ఓటేయాలి, జగన్ ముఖ్యమంత్రి చేయాలి, రోజు మనం మళ్ళీ ఎమ్మెల్యే చేయాలని. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. నా డాటర్దే ఫస్ట్ ఓటు, యూఎస్ నుంచి వచ్చి ఫస్ట్ ఓటు చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయింది. మమ్మీ ఎలా వేయాలి, సౌండ్ వస్తుందా, ఎలా ఉంటుంది బొమ్మలు దాని మీద అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వేసి బయటకు రాగానే ఆమె నవ్వులు చూసి మీకు అర్థమైపోయింది, ఎంత హ్యాపీగా ఉంది. సో ప్రతి యంగ్స్టర్ ఫస్ట్ ఓట్ వేసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక కరెక్ట్ ప్రభుత్వాన్ని వెయ్యాలి, ఓటు అనేది మిస్ చేయకుండా వెయ్యాలి అనేది యువతలో బాగా బలంగా ఉంది. అది చాలా మంచి పరిణామం. అండ్ నేను కూడా ఈరోజు మా హస్బెండ్ పాపతో వచ్చి ఓటేస్తాను. చాలా ఎక్సైటెడ్గా ఉంది. దీనికోసం చాలా దూరం నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి 18 years దాకా ఓట్ వేయడం చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎలక్షన్లో ఫస్ట్ ఓట్ వేయడం వెరీ స్పెషల్. మమ్మీతో వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరూ చాలా హ్యాపీగా మాట్లాడారు, చాలా స్వీట్గా ఉన్నారు. అది చూసి చాలా ఎక్సైటెడ్గా ఉంది. తర్వాత అందరూ రిసెప్షన్ చాలా స్పెషల్.